కాకా స్ఫూర్తితో పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మాలలు ఆత్మగౌరవంతో బతకాలని, మన జాతిని కాపాడుకునే బాధ్యత మనదేనని చెప్పారు. మాలలకు రిజర్వేషన్లు, నిధుల పెంపుకు కృషి చేస్తానని చెప్పారు. బంజారా హిల్స్లోని బంజారా భవన్లో దళిత, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంత్రికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తనకు కార్మిక శాఖ పోర్ట్ఫోలియో రావడం సంతోషంగా ఉందని తెలిపారు వివేక్. ఎస్సీ ఉద్యోగులు తమ అవసరాలు, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, ప్రత్యేక నిధులతో పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. మాలల దాంట్లో ఒక వేదిక లేదు, వివాహ వేదిక లేదు. ఈ మంచి కార్యక్రమం తీసుకుంటున్నారు సూర్యకాంత్ గారు. ఈ కార్యక్రమం వలన ఒక సేవ, జాతికి ఒక సేవ ఉండాలని చెప్పి ఆ ఆలోచనతోని చేయడం ప్రారంభం చేసినారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతమంది ఈ వివాహ వేదిక ద్వారా మ్యాచెస్ అన్నీ కూడా ఫిక్స్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇంకా ప్రత్యేకంగా కమ్యూనిటీకి, జాతికి ఇలాంటి వేదిక ఉన్నప్పుడు మంచి మ్యాచెస్ వారికి సెటిల్ చేస్తూ, ఎందుకంటే వారి ఈ కల్చర్ ఏదైతే ఉందో మంచి కల్చర్ బిల్డింగ్ కూడా ఉండాలి. ఈ పెళ్ళి అయిన తర్వాత కూడా నేను అదే కోరుతున్నాను ఈ కమిటీకి, అలాంగ్ విత్ మ్యారేజెస్. ఎందుకంటే చాలామంది రిటైర్ వాళ్ళు ఉన్నారు. మీరు మన కమ్యూనిటీలో ఒక కల్చర్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి ప్రేమ్ గారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మన కమ్యూనిటీలో. ఎందుకంటే ఇప్పటి నుంచే వారికి ఒక లెసన్స్ నేర్పిస్తుంటే చదువు ఎంతో ఇంపార్టెంట్. అంబేద్కర్ గారు మనందరికీ ఇదే సూచన ఇచ్చినారు. చదువుకుంటేనే మనకు ఒక ధైర్యం వస్తుంది, ఒక పట్టుదల వస్తుంది, ఏదైనా ఒక సాధించుకోవాలని చెప్పి ఆలోచనలు కూడా వస్తాయి. మీ ఈ వేదిక ద్వారా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ అట్లీస్ట్ 10 ఫెలోస్, తర్వాత 20, 30, 40, 50 మంది మంచి వ్యక్తులను మీరు డెవలప్ చేయగలిగితే జాతికి చాలా పెద్ద కాంట్రిబ్యూషన్. మీరందరూ కూడా చూసినారు. మనము 2 డిసెంబర్ నాడు పెద్ద మీటింగ్ పెట్టుకోవాలన్నప్పుడు చాలామంది నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎందుకు నువ్వు దీంట్లో పడుతున్నావు, ఎందుకు నువ్వు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు అని చెప్పి నా మీద ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా నాకు అనిపించింది. ఇప్పుడే చాలామంది కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకున్నారు. వారు ఎప్పుడు కూడా జాతి కోసం కొట్లాడేవారు. జాతిని ఎట్లా కలిసి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి, అప్పుడు ఆ రోజులలో ఈ విభేదాలు ఎప్పుడు లేకుండే అందరూ వచ్చేవారు నాన్నగారి దగ్గరికి. అంటే అందరికీ వారు సేవ చేసేవారు. ఎప్పుడో ఏదో ఒక కార్యాచరణ చేయాలని చెప్పి మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా పనులు మేము చేస్తూ ఉంటాం. కానీ దాంతోపాటు అందరు కూడా కమ్యూనిటీలో వారు కూడా కొద్దిగా వచ్చి దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తే మన కమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ పోని మనకు రెడ్డి కమ్యూనిటీ అనుకోండి, మున్నూరు కాపు కమ్యూనిటీ అనుకోండి, అన్ని కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నాయి. మన కమ్యూనిటీ కూడా ఎందుకు స్ట్రాంగ్ ఉండొద్దు? దానికోసము అందరు కూడా దాంట్లో ఒక చెయ్యి వేస్తేనే ఆ కమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలాసార్లు మన కమ్యూనిటీలో చాలా సంఘాలు ఉన్నాయి. తల్మల్ హుసేన్ కూడా ఒక సంఘం లీడ్ చేస్తాడు. అందుకోసం నేను మొన్న మన డిసెంబర్ 2 మీటింగ్ నాడు నేను ఆ రోజు చెప్పడం జరిగింది, మీరందరూ కూడా ఒక్క తాటిపై వస్తే మనం మీటింగ్ చేసుకుందాము. ఇన్ని ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నప్పుడు ఈ లీడర్షిప్లోనే మనము సగం టైం పోతుంది. మనం అందరం కలిసినప్పుడే మంచిగా ఒక ర్యాలీ పెడదాము, ఒక మీటింగ్ చేసుకుందామని చెప్పి ఆ రోజు అన్ని తెలంగాణ వ్యాప్తంగా అందరు కూడా వచ్చి దాన్ని విజయవంతం చేసుకున్నారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు పొలిటికల్ కెరియర్లో అదొక పెద్ద రిస్క్, ఎట్లాంటి అంశం పైన ముందుకు రావడము. కానీ నాకు ఎప్పుడు కూడా భయం లేకుండే, ఎందుకంటే నా బలం నాకు ఉన్నదని నాకు తెలుసు. నేను ఏది చేసినా కానీ పట్టుదలతో చేస్తాను. అందు గురించి కమ్యూనిటీ కోసం ఉపయోగపడుతున్నానని చెప్పి నాకు చాలా గౌరవంగా ఉంది.